నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. పార్వతీపురం మన్యం జిల్లాకు మంజూరైన 5 అంబులెన్సులను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరులో ప్రారంభించారు. అంబులెన్స్తో పాటు గిరిజనులకు దగ్గరలో నిత్యావసర వస్తువులు అందుబాటులో తెచ్చుటకు ఏర్పాటు చేసిన గిరి బజార్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అభిమానాలను కలిగి ఉన్నారన్నారు. గిరిజనులకు ఎటువంటి కష్టనష్టాలు జరగకుండా అంబులెన్స్ సౌకర్యాన్ని అందజేస్తుందని అన్నారు. సంతల్లో వివిధ రకాల కల్తీ సామగ్రి లభ్యమవుతున్నట్లు గుర్తించడం జరిగిందని, వాటి బారిన గిరిజనులు పడకుండా మంచి నాణ్యమైన సరుకులు గిరిజనులకు లభించుటకు గిరిబజార్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. గిరిబజార్లో అన్ని నిత్యావసర సామగ్రి అందుబాటులో ఉంటుందని, సరసమైన ధరల్లో ఉంటాయని ఆమె చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ వచ్చినటువంటి 5 అంబులెన్స్ని మనం ప్రారంభించడం జరిగింది. అందులో 2 సాలూరు కాన్స్టిట్యున్సీకి ఉంటున్నాయి, ఒకటేమో కురుపాంకు ఉంటుంది. అలాగే సీతంపేట, ఐటీడీ ప్రాంతాలన్నింటిలో కూడా మన జిల్లాకి ఒక 5 అంబులెన్స్లు వచ్చాయి. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఎక్కువ ఉపయోగపడాలని, పేద గిరిజనులు ఎక్కడ కూడా రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల మీద ఉన్నటువంటి అభివృద్ధికి, గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వాళ్ళు అభివృద్ధి చెందాలి అనే ఆకాంక్షతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడే చూశారు గిరి బజార్, అందులో దొరకదంటూ ఏమీ లేకుండా మొత్తం పెడుతున్నాం. అంటే సంతల్లోకి వెళ్ళి వాన కొనుక్కోకంటే ముందే మన రోజు ఆ బజారు అలా వెళ్తూ ఉంటే, ఏదైనా గ్రామం వెళ్తే వాళ్ళు సంతలోకి వెళ్ళి అన్ని ఎత్తు నుండి దిగడం, లేకపోతే మారుమూల నుంచి రావడం కొనుక్కోవడం కాకుండా ఈ గిరి బజార్, ఈ వాహనం ఎక్కడికి వెళ్తుందో అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ చిన్న చిన్న పిల్లలకు కావాల్సినటువంటివి కానీ, అలాగే ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు ముఖ్యంగా నాకు చాలా సంతోషకరమైనటువంటి ఏంటంటే పిల్లలందరికీ కూడా మెటీరియల్ ఇచ్చాం. చదువుకునే పిల్లలకి, అంటే చక్కగా వాళ్ళు చదువుకొని మంచి భవిష్యత్తుతో మంచి చక్కగా పాస్ అవ్వాలనే ఉద్దేశంతో 180 మందికి ప్రాజెక్ట్ ఇచ్చాము, ఇంకా ఇస్తాము. 10th క్లాస్ వాళ్ళు అద్భుతంగా పాస్ అవ్వాలన్నది మా ఉద్దేశం. అలాగే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో ఆడపిల్లలందరికీ కూడా ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, ఆడపిల్లలకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ, ఈ మధ్య ఇంకోటి ఏంటంటే అతి త్వరలో హాట్ వాటర్ కూడా వచ్చే స్కీమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఏఎన్ఎంస్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి ఈ రోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో కానీ, గురుకులాల్లో కానీ చదువుకున్న ఏ విద్యార్థి కూడా దేనికి ఇబ్బంది పడకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా గిరిజనులందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.